కొందరు అంటూ ఉంటారు కలలు కన్నంత మాత్రాన ఏమీ అయిపోదు అని. కానీ నేను నమ్మేదేంటంటే అసలు కలలు కంటేనే కదా వాటిని నెరవేర్చుకోగలం. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టపడితేనే కదా కలలని నెరవేర్చుకోగలం. ఈ రోజు నా కోసం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఇంకా దాంట్లో నేను గెలుస్తాను. చాలా బాగుంటుంది. కమ్ ఆన్. ఈ ప్రపంచంలో సమయం అసలు కనికరం లేనిది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరికి కూడా ఒక్క క్షణం కూడా ఎక్కువ ఉండదు. ఎవరైతే దాన్ని తమ ఆధీనంలో పెట్టుకుంటారో జీవితంలో వాళ్లే పైకొస్తారు. నేను దాన్ని మాత్రమే నమ్ముతాను. ఎవరైతే సమయాన్ని నిమిషాల్లో లెక్కిస్తారో వాళ్ళ దగ్గర 59 వంతుల అధికమైన సమయం ఉంటుంది. వాళ్ళు సమయాన్ని గంటలో లెక్కిస్తారు. ఏమంటారు? ఇంకా నేను మొదటివాణ్ణి. పర్ఫెక్ట్. సరే, వచ్చేయండి. నెక్స్ట్ మీ బ్రోష్ తీయండి ప్లీజ్. కానీ ఎందుకు? ఎందుకంటే అది రెడ్ కలర్లో ఉంది. ఆగండి, మీ లిప్స్టిక్ చాలా రెడ్గా ఉంది. ఇది మేకప్ కోడ్కి చాలా విరుద్ధం. ప్లీజ్ దాన్ని రిమూవ్ చేయండి. ఏమంటున్నారు సార్? మీకు తెలీదా? మేకప్ ఆడవాళ్ళకి సర్జరీ లాంటిది. దాన్ని తీయగానే అందవిహీనంగా అయిపోతారు. ఎక్స్క్యూజ్ మీ లిప్స్టిక్ అయినా రిమూవ్ చేయండి, లేదా తిరిగైనా వెళ్ళిపోండి. ఇది ఇంటర్వ్యూ మాత్రమే కదా, మరీ ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకున్నారు? నేను విన్నది ఏంటంటే షియాన్ సింగ్ గ్రూప్ లో మిస్టర్ లియు రెడ్ ని అపశకునంగా భావిస్తారట. ఎందుకంటే ఎవరో గురూజీ ఆయనకి రెడ్ కలర్ కలిసి రాదు అని చెప్పారట. అందుకనే షియాన్ సింగ్ గ్రూప్ లోకి రావాలంటే రెడ్ కలర్ ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకా బ్రైట్ రెడ్ అయితే అస్సలు వాడకూడదు. ఈ మిస్టర్ లియు కాస్త ఎక్కువగా వింతగా అనిపిస్తున్నాడు. బ్యాడ్ లక్. ఈ రెడ్ కలర్ ని నేను ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను. ట్యాంగ్, ఇక్కడ లైట్లన్నీ ఎందుకు ఆఫ్ చేసి పెట్టారు? నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావా? జోక్ చేయకండి సార్. ఈ కొత్త కస్టమర్ కళ్ళజోడ్ని స్పెషల్ మెటీరియల్ తో తయారు చేశారు. రెడ్ కలర్ ఫిల్టర్ అయిపోతుంది. మీరు దీన్ని లైట్ లేకుండా ట్రై చేయండి. మిస్టర్ లియు, ఇంట్లో ఇంకా కంపెనీలో ఇంకా స్పెషల్ ప్లేస్ కి ఎక్కడైనా వెళ్తారు కదా, అక్కడ రెడ్ కలర్ ని రిస్ట్రిక్ట్ చేశాము. కానీ మిగతా ప్లేస్ కి వెళ్తే మాత్రం ఈ కళ్ళజోడిని కంపల్సరీ పెట్టుకోవాలి. మిస్టర్ లియు, ఇదైతే అందరికీ తెలుసు. షియాన్ షెంగ్ గ్రూప్ ఏషియన్ మార్కెట్లో అన్నింటికంటే పెద్ద టాయ్స్ కంపెనీ. కానీ ఇప్పుడు ఈ గ్రూప్ హెవీ ఫ్యాషన్ ని ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకంటే అందులో ప్రాఫిట్ ఉంది. మీరు జోక్లు బాగా వేస్తున్నారు. అది కూడా నిజమే. ఈ రోజుల్లో పిల్లలు డిజైనర్ టాయ్స్ ని చాలా ఇష్టపడతారు. కానీ మార్కెట్లో ముందు నుండే ఇలాంటి టాయ్స్ అందుబాటులో ఉన్నాయి కదా, దీంతో ఏం లాభం కలుగుతుంది? దీంట్లో మనీ ఎక్కువ వస్తుంది. అదే అన్నింటికి మించిన లాభం కదా. మేము ఇందులో కనీసం 100 మిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇంత చిన్న వయసులో ఎంత ధైర్యం కనబరుస్తారు. బహుశా అందుకేనేమో ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. లక్షలాది అమ్మాయిలు మీ గురించి కలలు కంటూ ఉంటారు. వారి కోసం మీరేదైనా మెసేజ్ ఇస్తారా? యవ్వనంలో ఉన్నప్పుడు కలలు తక్కువ కనండి, పని ఎక్కువగా చేయండి. ఇప్పుడు షియాన్ షింగ్ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ట్యాంక్ ఫే డీప్ ప్యాలెస్ సిరీస్, ఇంకా ఫాంగ్ జింగ్ వింటర్ స్టోరీ సిరీస్. క్షమించండి, టాంగ్ ఫే వింటర్ స్టోరీ. మిస్టర్ లియు, మీరెక్కడికి వెళ్తున్నారు? మీరేమీ ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇంకా మీరు నా సమయాన్ని వృధా చేశారు. మిస్టర్ ట్యాంక్, ఇంకెప్పుడు ఇలాంటి అన్ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కోసం నన్ను పిలవకు. నేనసలు ఇంకా ఆ రూమర్స్ గురించి అడగనేలేదు. మీ గురించి బయట అనుకుంటున్నవి. ఇది టాంగ్ ఫే వింటర్ స్టోరీ సిరీసే కదా? వా, ఏదో ఒక రోజు నా వర్క్ కి కూడా ఇలాగే గుర్తింపు వస్తుంది. ఇదెలా సాధ్యం?
ఎక్స్క్యూజ్ మీ, ఈ కెవిన్ మీ కంపెనీ యొక్క డిజైనర్ కదా? అఫ్ కోర్స్, ఆయన మా ఫ్యాషన్ డిజైన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్. చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ రోజు ఇంటర్వ్యూస్ ఆయనే తీసుకుంటున్నారు. టియాన్, రెజ్యూమేలో మీరు ఇల్లిస్ట్రేట్ అని మెన్షన్ చేశారు కదా, మరి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇలస్ట్రేషన్ 2 డైమెన్షనల్స్ మాత్రమే, ఇంకా డిజైనర్ టాయ్ 3 డైమెన్షనల్. అందుకనే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్నది ఎప్పటినుంచో నా డ్రీమ్. కలలు నెరవేర్చడం షియాన్ సాంగ్ యొక్క పని కాదు. మాకు కలలు కనే వాళ్ళు కాదు, మాకు క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు కావాలి. నేను అర్థం చేసుకోగలను. అదేంటంటే ప్రోపగాండా వాల్ పైన మిస్టర్ కెవిన్ యొక్క క్యూట్ పెట్ కలెక్షన్ ఉంది. అది చాలా క్రియేటివ్గా ఉంది. కానీ అందులో ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు. దాన్ని మిస్టర్ కెవిన్ నాకు అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. ఆ డ్రాయింగ్లో పువ్వులో ఇంకా ముళ్ళు సింహం యొక్క పాదల కిందున్నాయి. దాని అర్థం ఏంటో చెప్పగలరా? అదేంటంటే ఈ మధ్య చాలా అత్యుత్సాహం గల టీనేజర్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు పువ్వులు ఇంకా ముళ్ళు ఉన్న దారిలోనే నడుస్తున్నారు. వారు ఎండ ఇంకా గాలిని కూడా ఎదుర్కోవాలి. మిస్టర్ కెవిన్, ముళ్ళు ఉన్న గులాబీ గురించి నా దగ్గర వేరే కలెక్షన్ ఉంది. నాకు లయన్ కింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే టైగర్ ప్లేస్లో నేను లయన్ని పెట్టాను. ఇంకా దాంతోపాటు పెయింటింగ్లో రోజ్ వేశాను. నేను 3 సంవత్సరాల క్రితం పెట్ ఇలస్ట్రేషన్ ని క్రియేట్ చేశాను. దాని పేరే బ్రైర్ రోజ్. అయితే మరి ఈ పెయింటింగ్ నా 3 సంవత్సరాల ముందు పాత ఇలస్ట్రేషన్లో ఎందుకుంది? మిస్ టియాన్, మీరు నా పైన కాపీ చేస్తానని నింద మోపుతున్నారా? నింద మోపడం లేదు. నా దగ్గర ఆధారం ఉంది. నేను వేసిన ఆ పెయింటింగ్ ఏ మాస్టర్ పీస్ కి కూడా తీసిపోదు. మీరొకసారి చూసుకోండి. మీరు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకండి. గాడ్, సెక్యూరిటీ! సమాధానం లేకపోతే సెక్యూరిటీని పిలుస్తారా? కాపీ చేసి ఉంటే దాన్ని ఒప్పుకోండి. అర్థం లేకుండా మాట్లాడుతున్నా. గాడ్, గాడ్! డోంట్ టచ్ మీ. నేను స్వయంగా వెళ్ళగలను. కానీ గుర్తు పెట్టుకోండి, నేను ఈ విషయాన్ని మాత్రం అంత సులభంగా వదిలిపెట్టను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. మీ బాస్ని కలవాలి. ఐఎమ్ సారీ, మీరు ఈ సమయంలో లోపలికి వెళ్ళలేరు. కానీ ఎందుకు వెళ్ళనివ్వరు? నా ఆర్ట్ని దొంగలించారు. మీకు అర్థమవుతుందా? ఇదెలా ఉందంటే ఒక అమ్మ నుండి తన బిడ్డని వేరు చేసి మీది కాదు అన్నట్టుగా ఉంది. నాకదేమీ తెలీదు. ప్లీజ్ మీరు ఇక వెళ్ళండి. నిన్నసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారో ఏంటో. హలో రోజ్. చెప్పు టియాన్, ఇంటర్వ్యూ అయిపోయిందా? ఎలా జరిగింది? నువ్వు నీ టాలెంట్ తో అంతా అల్లాడించేసి ఉంటావులే, అంతే కదా? వాడు నా చేతిలో చావకుండా తప్పించుకున్నాడు. రోజ్, నా ఆర్ట్ని దొంగిలించారు. ఆర్ట్ దొంగిలించారా? ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలేమీ అర్థం కావటం లేదు. హలో, నీ వాయిస్ రావడం లేదు. నేను వాడిని వదిలిపెట్టను. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఒకటి నా ఆర్ట్ని దొంగిలించారు, పైగా నన్ను లోపలికి రానివ్వడం లేదు. ఐఎమ్ సారీ, మీరు లోపలికి వెళ్ళకూడదు. సరే, వెళ్ళనులేండి. సరే, మీరు ఇది చెప్పండి, మీ బాస్ ఇంటికి ఎప్పుడు వెళ్తాడు? అది నేనైతే చెప్పలేను. నిన్ను ప్రెసిడెంట్ రాబోతున్నారు. సెక్యూరిటీ ప్రిపేర్డ్ గా ఉండండి. అలర్ట్! ఇతను మిస్టర్ ల్యూ కదా? అచ్చం ఒక రాజులా నడుస్తున్నాడు. ఇప్పుడు నేను ఇతనితోనే మాట్లాడాలి. మిస్టర్ ల్యూ, ఆగండి. మిస్టర్ ల్యూ, మీ డిజైనర్ డైరెక్టర్ మిస్టర్ కెవిన్ నా ఒక డిజైన్ని కాపీ చేశాడు. మీకు దాని గురించి ఏమైనా తెలుసా? నేను దాన్ని చూపిస్తాను. ఈ మొత్తం సిరీస్ని కాపీ చేశాడు. నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నా సమయం చాలా విలువైనది. అయితే మీరేమీ మాట్లాడరా?
ఏ కంపెనీ యొక్క అన్ని పనులు